ప్రజలందరికీ ఒక విన్నపం. మిత్రులారా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి హక్కు యాజమాన్య చట్టం అనే ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం మూలాన కలిగే నష్టాలను తెలియజేయడానికి మన బార్ అసోసియేషన్లోని న్యాయవాదులందరూ, గుంటూరు బార్ అసోసియేషన్ నుంచి రాష్ట్రంలోని ఉన్న అన్ని బార్ అసోసియేషన్లో న్యాయవాదులు వాళ్ళ కక్షిదారులకి, ప్రజలకి ఈ భూ హక్కు చట్టం వల్ల కలిగే నష్టాలని తెలియజేస్తూ అనేక రకాలుగా నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అలానే అక్కడ ఉన్న కలెక్టర్లకు మెమరాండంలు, సీఎం గారికి కూడా వినతి పత్రాలు అందరికీ అందించడం జరిగింది. దానిలో భాగంగా మన జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫున, న్యాయవాదుల తరఫున ఒక విన్నపం జరిగింది. అలానే ఈ నిరసనలో భాగంగా మేము న్యాయవాదులు ప్రజలందరి దృష్టిలో తీసుకువెళ్ళడానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు, విప్లవ సంఘాలు, అన్ని సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించాము. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ ఇచ్చేశారు. వారి అభిప్రాయాలన్నీ ప్రజా సంఘాల వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు చెప్పారు. వాళ్ళల్లో ఎక్కువ మంది ప్రతి పార్టీ కూడా రేపు ఎలక్షన్స్లో ఓటు హక్కు అడిగేటప్పుడు మీ పార్టీలో, మీ మేనిఫెస్టోలో భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తాము అనే విషయాన్ని వాళ్ళు మేనిఫెస్టోలో పెడితే ఇది ప్రజలకు నష్టం కలుగుతుంది కాబట్టి అలాంటి వారికే మనం ఎన్నుకుందాం అని తెలియజేశారు. అలానే ఈ గుంటూరుకి చెందిన, ఆంధ్రప్రదేశ్కి చెందిన పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలంతా మాకు సంఘీభావం తెలియజేశారు. అలానే వాళ్ళు మద్దతు ఇచ్చారు. మేము జరిపే నిరసన కార్యక్రమాల్లో వాళ్ళందరూ పాల్గొని విజయవంతం చేస్తామని సూచించారు. వాళ్ళ సూచనలు, సలహాలు అన్నీ తీసుకున్నాము. ఈ ఉద్యమాన్ని ముందుకు నడపడం కోసం మేము అనేక రకాలుగా కృషి చేస్తాము. మాకు వాళ్ళు కూడా మద్దతు ఇస్తానన్నారు కాబట్టి రేపటి నుంచి ఈ ఉద్యమం కార్యాచరణ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మా ఫెడరేషన్ మీటింగు, సర్వసభ్య సమావేశంలో చర్చలు జరిపి తదుపరి నిర్ణయం మీకు తెలియజేస్తాను. దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ యాజమాన్య భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు ఎలా పోరాడాలి, ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే చర్చే ఈ సమావేశంలో జరిగింది. వాళ్ళ సలహాలు, సూచనలు, సంప్రదింపులు అన్నీ తీసుకున్నాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ సమావేశంలో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు, విప్లవ సంఘాలు, అభ్యుదయ సంఘాలు, అనుబంధ సంఘాలు అందరూ కూడా ఏకంగా నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎలా అంటే ఈ ఉద్యమానికి సంబంధించి భూ హక్కు చట్టం రద్దయ్యే వరకు పోరాటానికి వాళ్ళ మద్దతు తెలియజేస్తామని చెప్పారు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రద్దు చేయాలి టైటిల్ యాక్ట్ వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి టైటిల్ యాక్ట్ వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి టైటిల్ యాక్ట్ వెంటనే, రద్దు చేయాలి. వర్ధిల్లాలి న్యాయవాదుల ప్రజా దళిత సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ప్రజా పార్టీల సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. పోరాడదాం ప్రజా వ్యతిరేక చట్టానికి, నల్ల చట్టానికి వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. భూమి చట్టం రద్దు చేయాలి, రద్దు చేయాలి భూమి హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి, రద్దు చేయాలి భూమి హక్కు వ్యతిరేక చట్టాన్ని, రద్దు చేయాలి. ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ. నమస్తే అండి. పేదల నుంచి పేదలకి, పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి రణవంచన, నయవంచన పరిపాలనని చెప్పాం. ఈరోజు నల్ల చట్టం, పేదల భూమి యాజమాన్యపు హక్కు అనే ఒక నల్ల చట్టాన్ని రూపొందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదలకి వారి భూమి మీద ఉండే హక్కుల్ని తొలగించడం కాదండి దీని కాన్సెప్ట్. దొరికిందంతా దోచుకుంది దాచుకో. ఆ దాచుకుంది కూడా లెజిటిమేట్గా, లీగల్గా దాచుకోవడం కోసం ఈరోజు పోలీసులకి, ఈరోజుకి ఎంఆర్ఓలకి అంతా వాళ్ళ అండర్ కంట్రోల్లో పనిచేసే కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఈ చట్టాలని నలిపి నల్లేరాకు చేస్తున్నారు. ఈరోజు చాలామంది ప్రోపకాండ చేస్తున్నారు. న్యాయవాదులు
న్యాయవాదులు వాళ్ళ మనుగడ కోసం కోర్టులు వదిలేసి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ కేసులు పోతాయని. సరే, ఇక్కడ మా కేసులు పోతాయని కాదు, రాష్ట్ర ప్రజలకి రక్షణ కోసం, ప్రజాస్వామ్య కోసం, న్యాయస్థానాల ఉనికి కోసం ఈరోజు మేము స్టేషన్కి వెళ్ళి ఈ భూమి వీళ్ళదా వాళ్ళదా అంటే పోలీసు వాడు అంటాడు, ఎవరైతే దొంగ ఉంటాడు చూడండి ఓనర్, వాడిదే భూమి అంటాడు. నీకు ఎట్లా తెలిసాయంటే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఏ డాక్యుమెంట్స్ ఒరిజినలో ఏ డాక్యుమెంట్స్ డూప్లికేటో నీకెలా తెలుస్తుంది? నీకేం తెలుసు అన్న ఎంఆర్ఓ గారు చెప్పారండి. ఎంఆర్ఓకి ఏం తెలుసు? నీకేం తెలుసు? ఆర్డీఓకి ఏం తెలుసు? న్యాయస్థానాలు ఉన్నాయి. లీగల్గా ఈ పనులు మీరు చేయకూడదు, వీటికి సంబంధించి సివిల్ కేసుల్లో మీ తల దూర్చకూడదు అంటూ కొరడా జాడిస్తే తప్ప ఈరోజు ఎవరి భూమిని వారు రక్షించుకోలేకపోయిన పరిస్థితి. ఇప్పుడట పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందన్నట్టుగా ఈరోజు పోలీసోడికి పెత్తనం, రెవెన్యూ అధికారులకు పెత్తనం. వీళ్ళిద్దరూ ఎవరి అండర్ కంట్రోల్లో ఉంటారంటే ముఖ్యమంత్రి అండర్ కంట్రోల్లో, ప్రభుత్వం అండర్ కంట్రోల్లో ఉంటారు. వీళ్ళెవ్వరికి చిక్కకుండా పనిచేస్తారు చూడండి, సింహంలాగా. ఇండిపెండెంట్ బాడీ మా జ్యుడిషియరీ వ్యవస్థ. ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయనే నమ్మకంతో బతుకుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఈరోజు న్యాయస్థానాలతో పని లేదు, నేను ఏది చెప్తే అదే చట్టం, నేనే మోనార్క్ని, నేనే రాజు, నేనే మంత్రి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి పెద్ద దెబ్బ న్యాయవాదులే కొడతారు. సో న్యాయవాదులు అంటే మీకు బాగా సుపరిచితులు, ఎందుకంటే 6041 వాయిదాలకు మీరు అటెండ్ కానప్పుడు, సిబిఐ నుంచి మిమ్మల్ని అన్ని రకాలుగా రక్షిస్తున్నప్పుడు, మీ బెయిల్ 17 సార్లు ఫెయిల్ అయినప్పుడు, మీరు చట్టం నుంచి ఎలా దాక్కోవాలి, ఎలా దోచుకోవాలి అనే కాన్సెప్ట్లో కొద్ది గొప్ప మీకు న్యాయవాదులతో సుపరిచితులు కదా. మా ముఖాన అదేదో ముష్టి వేశారు 5,000 మీకు అంటూ. అవి కాదు మీరు మాకు వేయాల్సింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో మా బాధ్యత కీలకం. స్వాతంత్ర ఉద్యమంలో బారిస్టర్ చదువుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి కంటే గట్టి పోరాటం ఇచ్చినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్. మీరు ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్ని కదిలించకూడదు, కంప మీద రాయేసినట్టు. ఈరోజు దమ్మున్న న్యాయవాదులని మీరు కదిలిస్తున్నారు. మీ ప్రభుత్వం కూలిపోవడానికి సిపిఎస్ జిపిఎస్ విధానంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కొంతుంటే, అదే రకంగా రాష్ట్ర ప్రజల పాత్ర కొంతుంటే, అమరావతి రైతుల పాత్ర కొంతుంటే, అంగన్వాడీ వాళ్ళ ధర్నా పాత్ర కొంతుంటే, మా న్యాయవాదుల పాత్ర కీలకమైపోతుంది. ఎందుకంటే ఈరోజు కంప మీద చేరేశారు, ఈరోజు చిలక్కండ వెనక్కి రాదు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం పడిపోవడానికి మా వంతు బాధ్యతగా ఈ చట్టాన్ని రద్దు చేస్తూ మేనిఫెస్టోలో పెట్టేటటువంటి ప్రభుత్వం ఏదైనా దాన్ని స్వాగతిస్తూ, దానికి సహకరిస్తూ, దాని గెలుపుకు మా వంతు పాత్ర వహిస్తూ మిమ్మల్ని గద్దెదించడంలో న్యాయవాదులు పాత్ర కీలకంగా ఉంటుంది. మా మనుగడ కోసం ఈ చట్టాన్ని రద్దుమని చేయమన్నట్టు చెప్పట్లేదు. రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్ర ప్రజల భూమి యజమాని హక్కు కోసం, అదే రకంగా న్యాయస్థానాల ఉనికి కోసం పనిచేసేటటువంటి ఒక న్యాయవాదిగా పార్టీలకు అతీతంగా మేనిఫెస్టోలో రూపొందించాల్సిందే ఏ పార్టీ అయినా సరే. మా న్యాయస్థానాలు ఉన్నవి, వాటి స్థానం కీలకం. ఇండిపెండెంట్ బాడీ ఒక ముఖ్యమంత్రి చెక్కు చేతుల్లో, ఒక ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఎప్పటికీ చెయ్యదు. కాబట్టి దాన్ని వంచలేక, దాన్ని గెలుచుకోలేక ఈ కింద ఉండే చెంచాలు గిరిటెలతో పనులు చేయించడం కోసం మీరు ఎంచుకున్నటువంటి నల్ల చట్టాన్ని మడిచి పక్కన పెట్టండి. అసలు జీవోలు ఎందుకని ఆన్లైన్లో డిస్ప్లే చేయట్లే? చాలా జీవోలు వచ్చినాయి, ఇది కొత్తగా వచ్చింది కాదండి. దీనికి ముందు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే కొన్ని మున్సిపాలిటీ చట్టాలు కూడా తెచ్చేశారంట, నల్లటి చట్టాలు, చీకటి చట్టాలు. జీవోలు ఆన్లైన్లో పెడితే సగానికి పైగా క్యాన్సిలేషన్. అవన్నీ మా హైకోర్టులో ఉండే. మీరు ఒక జీవో చేయడం, మళ్ళీ మేము దాన్ని క్యాన్సిల్ చేయడం. మీరు ఎవరి సలహా తీసుకోరా, లేకపోతే ఎవరన్నా సలహా ఇచ్చినా మీరు లెక్క చేయడం మాకైతే అర్థం కావట్లేదు. ప్రతి జీవో మడిచి పక్కన పెట్టడం, జీవో చేయడానికి కొంత ఖర్చు, దాన్ని తీయడానికి కొంత ఖర్చు. మా విలువైన హైకోర్టు సమయాన్ని వృధా చేయడానికి ప్రభుత్వ వ్యతిరేక కేసులే సగం సమయం వృధా చేస్తుంది. సో మీరు చేసే పరిపాలన ఎంత నీచంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దాష్టికంగా, ఎంత దుర్మార్గంగా ఉందనేది నల్ల చట్టాలు మరోసారి ధృవీకరిస్తాయి. ఇక్కడ మీకు ఎదురుకు పోరాడుతుంది న్యాయవాదులు ఎదిరించే దమ్ము ఈ రాష్ట్రం కాదు, దేశంలో కూడా ఏ ఒక్కరికి లేదని మరోసారి గుర్తు చేస్తూ ఈ చట్టాన్ని రద్దుపరిచే వరకు న్యాయవాదుల పోరాటం ఆగదు. న్యాయస్థానాల ఉనికి కోసం మేము చేసే పోరాటంలో రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే మా నైతిక బాధ్యత. ప్రజల్లోకి ఒక తిరుగుబాటు తీసుకురావాలి. అప్పుడే మున్సిపల్ తాప మున్సిపల్ తీసుకోవడమా, లేకపోతే బంగారు భవిష్యత్తు. ఈ చిన్న సన్నకారు రైతులు ఎంత ఇబ్బందులు పడతారు. అడ్వకేట్స్ కూడా కోర్టుకు పోయి రైట్ చేస్తారు. కాబట్టి పోయారు హైకోర్టులో రిప్లేస్ ఏమన్నారు, ఏం చెప్పిందాక రిట్టు రూల్స్ ఫ్రేమ్ కాలేదు, జీవో ఇంప్లిమెంట్ కాలేదు. నువ్వెవరో పార్టీ ఇవ్వడానికి చెప్పండి, మాట్లాడాలా కోర్టు? మీరెవరో కోర్టు వెళ్తానికి లేదని చెప్పడానికి, ఇది మేము చేసిన దాకా చెప్పడానికి చెప్పండి. ఇవ్వకుండా
తాత్కాలికంగా ఇది చేశారు. దీనివల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. అడ్వకేట్ దీనివల్ల మనకు తెలుసు ఈ చట్టాల గురించి. కాబట్టి అటువంటి వ్యక్తులు అవి కాదు మనకు కావాల్సింది. నువ్వు ఈ ప్రభుత్వం జీవో పాస్ చేయగలిగినటువంటిది మేము దీని మీద ఫర్దర్ ఆలోచించారు కూడా ఇవన్నీ మేము అమలు చేయడానికి లేదన్నటువంటి జీవో రావాలని కోర్టు అందులో స్టేలు ఇవ్వాలి. ఆ విధంగా చేసిన మనం ప్రజలకు వెళ్దాం, ప్రజలకు వాస్తవాలు చెప్దాం, ప్రజల్లోకి వెళ్దాం. పార్టీలకు కులాలకి అతీతంగా మనందరం కూడా జరిగిన దుర్మార్గమైన చట్టం ఇది. కాబట్టి ఈ చీకటి చట్టాన్ని, ఈ చీకటి జీవుల్ని రద్దు చేసేందుకు కూడా దీన్ని మన ప్రజలకు తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న బాధ్యత లాయర్లుగా మన మీద ఇందాక మేడంగా చెప్పారు. అన్ని రంగాల్లో మరి లాయర్స్ మరి సొంత పోరాటాలు ఉన్నారు. అటువంటి లాయర్స్ ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. జీవో వెనక్కి ముడుచుకొని తాత ముడుచుకొని వెనక్కి తీసుకునేందుకు కూడా దీన్ని మనం నడిపించాలి. అలా లేకపోతే వీడు గారినటువంటి దయచేసి అవకాశం ఇస్తుంటా మిత్రులందరికీ, అధ్యక్షులకి, పార్టీలకి, అధ్యక్షుల వారికి అందరికీ జైలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. ఇదిగో మ్యానుఫ్యాక్చర్లో పెట్టారు పార్టీలు. మనకు చాలా ఇబ్బంది అవుతుందని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ పార్టీలను దిగుబాటు చేస్తారు. కాబట్టి అప్పుడే వాళ్ళ కనుపు కలిగిందనుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా లాయర్లు ఎన్నడూ దీన్ని నడిపిస్తారు. ఈరోజు మా మిత్రులు చాలా చక్కగా ఇచ్చేస్తున్నారు. అన్ని భారతదేశంలో చేపడే కార్యక్రమాలు తీసుకుంటారు. దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి.